అందరికీ వందనాలు. నా పేరు ఉదయ్ భాస్కర్. ఉదయ్ భాస్కర్గా కన్నా ఇక్కడ సివి గారి అబ్బాయిగానే నేను ఉండదలుచుకున్నాను. రవి చెప్పిన విషయాలు, ఇంతకుముందు చెప్పిన విషయాలు, ఈ విషయాల్లో ఏ విషయాల్లోనూ కూడా నేను మళ్ళీ వాటిని మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పే 2-3 విషయాలు ఏమైతే ఉన్నాయో అవి మా కుటుంబానికి, అంటే సివి గారి కుటుంబానికి, జయగోపాల్ గారి కుటుంబానికి జయగోపాల్ గారికి ఒక్కరికే కాదు, టోటల్ కుటుంబానికి మాకున్న ఆ బంధం, అది రచనల ద్వారా ఏర్పడిన 2 మిత్రులు, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, ఆ రోజుల్లో అంటే ఆల్మోస్ట్ నాకు 7-8 ఇయర్స్ ఉన్న టైం నుంచి కూడా నేను మా ఇంట్లో ఆయన్ని చూశాను. శని ఆదివారాలు కలిసి వచ్చినప్పుడు వచ్చేవారు. దాదాపు సాయంత్రం లేట్ నైట్ వరకు కూడా 8:30 వరకు కూడా రాత్రిపూట ఉండేవారు. ఉండి ఆ ఉన్నంత టైంలో పొద్దున వచ్చినప్పటి నుంచి రాత్రి వెళ్ళిపోయే వరకు వాళ్ళిద్దరి మధ్య ఓన్లీ పుస్తకాల గురించి, రచనల గురించి మాత్రమే డిస్కషన్స్ అయ్యాయి. సివి గారికిను జయగోపాల్ గారికి మధ్యలో ఎప్పుడో మా అమ్మ ఇక కొద్దిగా తిని మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందేమో అని అంటే అప్పటికే 2:30-3 అయ్యేదంట. చిన్నగా ఇంకొక 10 నిమిషాలు అనుకుంటా 3-3:30కో ఏదో జస్ట్ తిన్నట్టు నటించడం, అంటే తిన్నట్టుండి మళ్ళీ వెంటనే వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవటాలు, రాసుకోవటాలు జరిగాయి. ఇద్దరికీ ఒకరికొకరికి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన విజయవాడ, ఈయన వైజాగ్. ఈయన దారిన ఈయన ఈ పద్ధతుల గురించి, దీని గురించి ప్రచారం, ఆయన అక్కడ ఆయన పంథాలో ఆయన వెళ్ళేవారు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఉత్తరాలు ఎలా ఉండేయంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు మీకు ఒక ముఖ్యమైన ఉత్తరం రాశాను సివి గారు. ఆయన ఎలా సంబోధించేవారంటే అప్పట్లోనే మహాకవి సివికి వందనాలు అని సంబోధిస్తా రాసేవారు. ఈయన కూడా మహాకవి జయగోపాల్ గారికి వందనాలు అని సంబోధిస్తా రాసేవారు. మీకు ఒక ఉత్తరం పంపానండి, ఆ ఉత్తరానికి నాకు రిప్లై రాలేదు అంటే, నాకు రాలేదండి అని అన్నారు. అంటే అదేంటి ఇలా మిస్ అయిందా అని చెప్పని అనుకుని తర్వాత నాన్న ఒక సలహా చెప్పారు. మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి మీరు రాసేది ఉత్తరాలకు, ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. మీరు నాకు, నేను మీకు రాసేది ఉత్తరాలు కావు, అవి ఇన్లాండ్ కవరు కాదు, పోస్ట్ కార్డు కాదు, ఎన్వలప్లో పెట్టేది కాదు, ఒక పెద్ద బంచ్ వచ్చేది. అంటే ఒక 20 పేజీలు 15 పేజీలు అటు ఇటు కలిపిద్దనమాట. అంటే ఒక 40 పేజెస్ వరకు ఉండేది. అదొక బంచ్. ఆ బంచ్ని అప్పట్లో కొరియర్స్ లేవు కదా, ఓన్లీ పోస్ట్లో పంపించాలి. ఆ పోస్ట్లో పంపించింది ఎక్కడ ఎందుకు మిస్ అయిందో అది మిస్ అయింది. అది అయ్యో నేను ఇంకొక కాపీ కూడా పెట్టుకోలేదండి నా దగ్గర అని అంటే, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, స్టాంప్ ఎంత పడుతుందో అడగండి, 8 రూపాయలు చెప్పితే 6 రూపాయలే అంటించండి. ఆ 2 రూపాయల కోసం పోస్ట్ మ్యాన్ నాకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తాడు. మీరు 8 రూపాయలు వేస్తే ఒక్కోసారి మిస్ అయిపోతుందేమో తెలియదు కదా అన్నారు. ఇద్దరు నవ్వుకున్నారు. అది నేను అనుకున్నా, ఏంటి ఇలా చెప్తున్నారు ఈయన అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి అది ఎంతైతే ఉందో దానికి తక్కువ వేసేవారు ఆయన వచ్చి, సార్ మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పడిందండి అని వచ్చేవాడు పోస్ట్ మ్యాన్. ఎంత ఇవ్వాలి అంటే 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు చెప్పారు. ఆ అమౌంట్ ఇచ్చేసేసి, అంటే దానిలో ఉన్న కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలాగన్నా నాకు చేరాలి అన్న దాని మీద. తర్వాత ఇందాక రవి చెప్పినట్టు క్రైస్తవం బానిసత్వం పుస్తకం వేసిన టైంలో దాని గురించి చాలా డిస్కషన్స్ అయినాయి వీళ్ళిద్దరి మధ్య మా ఇంట్లో. నాకు ఊహ తెలిసింది, నాకు కూడా నేను అక్కడ కూర్చొని వింటా ఉన్నాను. నేను పుస్తకం రూపంలో తీసుకురావాలా వద్దా, ఎట్లాగ రెస్పాండ్ అవుతుందో మార్కెట్. అప్పటి వరకు ఆయన సింగిల్ బుక్ వేసిందంటూ ఏమీ లేదు, అదే ఫస్ట్ బుక్ అయింది. అప్పటి వరకు ఉండే రచనలు ఏదన్నా ఒక చిన్న వాటిల్లో ఈ తప్ప
అలాంటప్పుడు ఆయన ఏమన్నారంటే, "ఒక పని చేద్దాం, దీనికి ముందు మాట నేను రాస్తాను" అన్నారు నాన్న. ఆ ముందు మాట రాసి విజయవాడలోనే అది ప్రింట్ అయిందండి. మా దగ్గర నుంచే చేసాం అది. బుక్కు మా ఇంట్లోంచే బయటికెళ్ళినియి ఫస్ట్. అప్పట్లో రాజుగారు అని చెప్పిన ఒక ఆయన ఉండేవారు, భీమవరం రాజుగారని. ఆయన ఎక్కడ చిన్న ఇలాంటి మీటింగ్స్ అయినా ఆయన రెండు సంచుల్లో, పెద్ద పెద్ద సంచుల్లో తీసుకెళ్ళిపోయి అన్ని పుస్తకాలు పరిచి అమ్మేవారు. అమ్మి దాని తర్వాత వచ్చి చెప్పేవారు, "ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళానండి, ఇన్ని పుస్తకాలు అయినాయండి" అని. నాన్న పుస్తకాలతో పాటుగా ఆయన రాసిన సత్యకామ జాబాలి, నరబలి, ఊళ్ళోకి సోముల వారు వేయించేశారు, తర్వాత వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఆధునిక యుగంలో కుల వ్యవస్థ, తర్వాత మధ్యయుగాల్లో కుల వ్యవస్థ, వీటన్నిటితో పాటుగా ఈ పుస్తకాన్ని యాడ్ చేశారు. అప్పుడు ఆయన అడిగారు రాజుగారు, "సార్, ఇది క్రైస్తవ బానిసత్వం సపరేట్గా ఉందంటే" "లేదు, పుస్తకం ఓపెన్ చేసి చదివితే తెలుస్తుందండి రాజుగారు, దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయాలి, తీసుకెళ్ళి" అని. ఆయన తర్వాత 50 పుస్తకాలే తీసుకెళ్ళానండి. నాకు అక్కడ ఇంకా చాలామంది అడిగారు ఆ 3 రోజుల్లో, నా దగ్గర లేకుండా పోయినాయండి, ఈసారి మళ్ళీ నేను తీసుకెళ్తాను అని చెప్పి. అంటే పుస్తకం లోపల ఉన్న కంటెంట్ వాల్యూ అంత వాల్యుబుల్ కంటెంట్ అది. సో దాని తర్వాత ఇంకా రకరకాల పుస్తకాలు వచ్చినాయి. తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక బుక్ని ఇంగ్లీష్లో వేయటానికి అవకాశం లేదంటే జర్మన్లో ఎవరో వేశారని, తర్వాత పోలాండ్లో వేశారని, ఇవన్నీ. ఇదే ఇన్సిడెంటు మా ఫాదర్ రాసిన రామజన్మభూమి బాబ్రీ మసీదు కూడా మాకు ఎదురైంది. మొత్తం రాశారాయన. 18 సంవత్సరాల కష్టం. ఊరిని ఏదో నవల రాసినట్టుగా రాత్రి కూర్చుని తెల్లారి రాసింది కాదు అది. రామజన్మభూమి బాబ్రీ మసీదు 18 సంవత్సరాల కష్టం. రాసిన తర్వాత 1987, 88 టైంలో ఆ బుక్ ప్రింట్ చేయాలా వద్దా అనేది పెద్ద సమస్య వచ్చింది. అప్పుడు మేము విజయవాడ నుంచి ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పెదవోగిరాలని ఆ ఊళ్ళో మా మదర్ అక్కడ హెడ్ మిస్సెస్కి వెళ్తే అక్కడికి వెళ్ళాం మేము. దగ్గర ఎన్నో రోజులు మా అమ్మకిను మా ఫాదర్కిను డిస్కషన్స్ అయినాయి. చివరికి నాతో కూడా, నేను డిగ్రీలో ఉన్నాను అప్పుడు, "నాన్న, ఈ పుస్తకం వెయ్యాలా" అని అడిగారు. "ఎందుకు మీరు మొదటిసారి ఇలా అడుగుతున్నారు" అంటే, ఇది చాలా సీరియస్ కంటెంట్ ఉన్న బుక్ ఇది. ఇద్దరు భయంకరమైన డెవిల్స్ని మనం అటాక్ చేయాల్సి వస్తుంది. ఒకళ్ళని అటాక్ చేయటం ఈజీ, ఇద్దరిని అటాక్ చేయాలి. ఇటు రామ మందిరం మీద హిందుత్వం నుంచి వచ్చేది ఎదుర్కోవాలి, ఇటు బాబ్రీ మసీద్ మీద ముస్లిము దీని మీద వచ్చేది ఎదుర్కోవాలి. ఎలాగా అన్నది కొద్దిగా ఆలోచిస్తున్నాను. దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగాం. అంటే రేపు పొద్దున నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే, "అమ్మ, ఏమొద్దండి, చంపేస్తారు అంతే కదా, చచ్చిపోదాం అంతేగా, అంతకన్నా ఇంకేం చేయరు కదా, ఏం పర్వాలేదు, వేసేయండి." ఇంత దాకా వచ్చిన తర్వాత బుక్ రిలీజ్ చేయకుండా ఏంటంటే, బుక్ రిలీజ్ చేయడానికి ఆ బుక్ దీనదయాల్ బైండింగ్ వర్క్స్ అని చెప్పానని ఆయన దగ్గరే వేసేవారు మొదటి నుంచి. ఆయనే చాలా సీక్రెట్గా చేసేవారు అది. ఆయన దగ్గర నుంచి బుక్ ముందు 2000 అనుకున్నారు కాపీలు, తర్వాత 500కి వచ్చింది. అమ్మ అరిచింది, "వద్దు, 2000 వేసేద్దాం, అయిందేదో అయిపోయింది, 500 కన్నా అదే ఖర్చు అవుద్దు, 2000 కన్నా అదే ఖర్చు అవుద్దు, ఓన్లీ పేపర్ ఖర్చే కదా." 2000 బుక్స్ వేస్తే 15 రోజుల్లో మా దగ్గర ఉంచుకున్న 10 కాపీలు తప్ప ఏ కాపీ లేదు. ఓన్లీ 10 కాపీలు. అంత స్పీడ్గా వెళ్ళిపోయింది బుక్ అది. ఆ తర్వాత దగ్గర ఒక 30-40 సార్లు డిఫరెంట్ యాంగిల్స్లో ఈ ఫ్యామిలీ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళని ఎలాగ మనం టార్గెట్ చేయాలి అన్న దాని మీద దగ్గర 2-3 సంవత్సరాల పాటు ఎమ్మడించారు. కానీ దొరకలేదు ఎక్కడ. ఫైనల్గా చెప్పింది ఏంటంటే, "ఇది ఎవరో మావోయిస్టులు ఎవరో పంపించారండి, అక్కడి నుంచి వచ్చినట్టుంది, మాకు అడ్రస్లు ఏం తెలియదు, ఉన్నే మాకు పంపిస్తారు, మేము అమ్ముతుంటాం" అని చెప్పారు తప్ప అది రాసింది ఎవరు ఏంటి అంటే, సివి అన్న 2 పొడక్షరాల పేరుతో ఉండేవి. దానికి టచ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ మేము ఎక్కడ ఉంటాం ఏంటో తెలియదు ఎవరికి. అంత సీక్రెట్ మెయింటైన్ చేశారు. సో ఇంకా జయగోపాల్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి, జయగోపాల్ గారి కుటుంబం అని ఇందాక నేను ఎందుకు అన్నానంటే, నాకు రవికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. మా అయితే ఒక 4-5 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. మీ ఇద్దరం ఒకటే పందాలోనే ఇళ్లల్లో పెరిగినవాళ్ళం. నాకు తెలిసి రవిని ఆ తర్వాత రవి వాళ్ళ పాప మన స్వప్న, వీళ్ళిద్దరి గురించే నాకు ఎక్కువ తెలుసు. నాకు తెలిసినంత. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేసుంటారేమో, నాకంత తెలియదు అప్పటికి. బట్ రవి ఇచ్చిన సపోర్ట్ వెనక, తర్వాత అందరికన్నా ఎక్కువగా
ఆయన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి కూడా ఇంకా పుస్తకాన్ని ఎలాగైనా తన పందాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు స్వప్న తీసుకున్న ఇనిషియేటివ్స్ నిజంగా ఎప్రిషియేటెడ్ ఇనిషియేటివ్స్. ఒక విధంగా చెప్పాలంటే ఆలోచన ఆయనది పేపర్ మీద పెట్టింది స్వప్న. నేను 4-5 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తా ఉండేవారు, తను ఏదో నోట్ చేసుకుంటూ ఉంటుండేది. నేను అనుకున్నాను చాలా సపోర్టివ్గా ఉంది ఈ పాప. జనరల్గా తనకి ఉన్న కొన్ని కోరికలు ఉంటాయి ఆ వయసులో, ఏదో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవాలి, ఏదో అక్కడికి వెళ్ళాలి, ఏదో అది ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు తనకి ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియదు అప్పటికి. అయినా సరే నో, ఎందుకమ్మా ఏంటి గర్వపడాలి, బాధపడకూడదు. ఆయన బ్రెయిన్లో ఉన్న ప్రతి అక్షరం, ఆయన చెప్తున్న ప్రతి అక్షరం, ఇందాక రవి చెప్పినట్టుగా ఆయనకి ఒక చెవి పనిచేయదు, వినపడదు. అది ఎందుకు జరిగిందనేది ఇందాక తను చెప్పాడు. వినపడకపోయినా సరే పూర్తిగా వినకుండా మనం సమాధానం చెప్పలేము, పూర్తిగా చదవకుండా దాన్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేము, పూర్తిగా అర్థం చేసుకోకుండా దాన్ని కరెక్ట్గా 10 కాలాల పాటు ఉండేలాగా మనం దాన్ని ఒక వాక్యం రూపంలోనో ఒక సెంటెన్స్ రూపంలోనో పెట్టలేము. వాటన్నిటికీ కూడా ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత స్వప్న తీసుకున్న స్టాండ్ చాలా 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 ఎప్రిషియేటెడ్ స్టాండ్. తర్వాత తను మ్యారేజ్ చేసుకుంది, వెళ్ళిపోయింది, లేదా తర్వాత కూడా సపోర్ట్ చేసింది, నేనున్నాను తాతయ్య అని చెప్పానని అంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ బ్లడ్ రిలేషన్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను ఎందుకు రాయాలి, నేను ఎందుకు చదవాలి, నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి, వీటి వల్ల ఉపయోగం ఏంటి, మనకి రూపాయి ఏమన్నా వస్తుందా? ఎప్పుడో ఆయన రాసే పుస్తకాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆగిపోయి ఉంటాయి. కానీ అలా కాకుండా రవి కోఆపరేట్ చేయటం వేరు, లేదా ఇంకొక వాళ్ళ సిస్టరు, రవి వాళ్ళ సిస్టరు, రవి వాళ్ళ బ్రదరు, వీళ్ళు కోఆపరేట్ చేయటం వేరు. కానీ తన లైఫ్ని, తన స్టడీని, తన జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి తనకు సంబంధం లేని ఒక సబ్జెక్ట్ మీద తను నిలబడటం అనేది చాలా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. శారద గారు ఎలా అంటే జయగోపాల్ గారికి 2 వెన్నెముకలు, ఒకటి ఆయనకు ఉన్నది, 2 శారద గారు. ఎన్ని బాధలు పడిందో, ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎక్కడి నుంచి తెచ్చిందో, ఏం చేసిందో, అన్నమే వండిందో, వండలేదో, తిన్నారో తినలేదో ఏమీ తెలియదు ఎవరికి, నిలబెట్టింది అంతే ఆవిడ. ఆయనకి వెనక పుస్తకాన్ని, రచనలకి ఏమాత్రం కూడా చిన్న ఇబ్బందికరమైన కండిషన్స్ కలగకుండా నిలబెట్టేసింది అంతే ఆవిడ. దాని తర్వాత ఇంకా అందరూ కూడా తలా ఒక చెయ్యి వేసుంటారు, పిల్లలు వేసుంటారు, రవి వైఫ్ ఆవిడ కూడా వేసుంటారు, లేదంటే ఇంకొకరు తలా ఒక చెయ్యి వేసుంటారు. సో బయట నుంచి ఇప్పుడు శ్రీరామూర్తి గారు లాంటి వారు, బుద్ధ గారు అని చెప్పిన అప్పట్లో ఉండేవారు, ఇప్పుడు ఆయన కనపట్లేదు, ఎక్కడున్నారో తెలియదు నాకు, బి సాంబశివరావు గారు, ఇలా బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు సపోర్ట్ చేయటం వేరు. ఇంట్లో సపోర్టు లేకుండా ఇలాంటి ఒక మహత్కరమైన కార్యానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. అలాగే మేము కూడా, మా మదరు, నేను, మేమంతా కూడా మా ఫాదర్కి వెనకాల. ఈయన 78 ఏళ్ల వయసులో చనిపోయారు, మా ఫాదర్ 88 ఇయర్స్ ఏజ్లో 7 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన నవంబర్ 8న చనిపోతే నవంబర్ 7వ తారీఖు సాయంత్రం 6:30 కూడా ఆయన ప్లాంక్ పెట్టుకుని కింద కూర్చుని రాసుకుంటానే ఉన్నారు. ఆయన మిడ్నైట్ వరకు కూడా, 11:30 కూడా నేను వెళ్ళి నాన్న ఏంటి ఇంకా అంటే, ఆయన తక్కువ మాట్లాడతారు, ఆయన పుస్తకాల్లోనే ఎక్కువ ఉంటుంది, ఆయన ఇలా పెడతారు. ఆ సైకిల్ మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు నువ్వు వెళ్ళు అని వచ్చేసాను అంతే. నేను బయటికి, అమ్మా ఏంటమ్మా 12 అవుతుంది నాన్న అంటే, రాయిని ఓపిక ఉంది, రాస్తున్నారు కదా రాయిని. డాక్టర్ గారిని పిలిచాను, అసలు బాగలేదు ఆ టైంకి, ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ స్టేజెస్,
ఆ స్టేజ్లో కూడా కూర్చుని రాసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మిడ్‌నైట్ 1:00కి ఆయన కింద పడిన శబ్దంలా అనిపించి గబగబా వెళ్ళాము, చూసాము. ఒకసారి ఇంకా 5 నిమిషాల్లో ఆయన అయిపోయింది. చనిపోయారు. నా చేతిలోనే చనిపోయారు. అంతా అయిపోయింది. సరే ఏదో 2, 3 రోజుల తర్వాత ఏదో చిన్న కార్యక్రమంలాగా చేద్దామని అనుకున్నాము. కార్యక్రమం చేసాం. దాని తర్వాత ఏమున్నాయి ఏంటని చెప్పనని మొత్తం ఆయనకున్న పెట్టెలు అయన్నీ తీసి ఎతుకుతుంటే దానిలో మ్యానుస్క్రిప్ట్ దొరికింది. ఒక పెద్ద మ్యానుస్క్రిప్ట్. దానిలో దాని టైటిల్ ఒకటే వదిలేశారు. దానికి ఎవరికి అంకితం ఇవ్వాలి. అది చూసి రియల్లీ వి సర్ప్రైజ్డ్. నా ప్రియ మిత్రుడు జయగోపాల్కి అంకితం. బహుశా ఆయన ఆ రోజు మిస్ అయ్యి ఆయన బతికుంటే కనుక బుక్ ప్రింట్ అయితే అది ఆయన వేసి ఉండేవారేమో. అది చూసి అనుకున్నాం, ఏంటిది ఇది అమ్మా నీకు తెలుసా అంటే నాకు తెలీదు. ఆ బుక్ మళ్ళీ ఆయన గుర్తుగా ఫస్ట్ బుక్ ఆయనది విషాద భారతం. అందుకని ఆయన లాస్ట్గా మేము వేసిన బుక్గా దాన్ని అందుకనే వర్తమాన భారతం అని చెప్పని దానికి సింబాలిక్గా పెట్టి దాన్ని ప్రింట్ చేయించాం. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చేయించాం. అంతా కూడా ఆయన ఎక్కువ వచన కవిత్వం ఎక్కువ రాస్తారు. ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది బుక్ కూడా. అది ఒక్కొక్కటి చదువుతుంటే అవునా కంటి ముందు కనపడుతుంటుంది. భారతదేశం కంటి ముందు కనపడుతుంటుంది. అది 88 ఏళ్ల వయసులో ఇంకొక గంటలో చనిపోతాడని అని అనుకునే పరిస్థితుల్లో కూడా ఆయన రాశాడంటే ఎంత డెడికేషన్ లెవెల్స్ ఉండాలి. అసలు వాళ్ళకి ఇటు జయగోపాల్ గారికి కానీ అటు ఆయనకి కానీ అలా ఆలోచించి ముందుకెళ్ళిన చాలామందికి కానీ వాళ్ళకి అది తప్ప వేరే ప్రపంచం ఏం తెలియదు. బయట ఏం జరుగుతుంది, ఎవడు మన మీద కుళ్ళుబోతుతనంగా అనుకుంటున్నాడు, ఇంకోటి వాడేమనుకుంటున్నాడు, ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. బుక్ చదవటం, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవటం, రాసుకోవటం, ఇది ఇంతే. తర్వాత జయగోపాల్ గారిది చాలా ప్యాథటికల్ స్టోరీ చెప్పాడు ఇందాక రవి. ఇది నాకు తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు. అలాంటి కండిషన్లో నుంచి కూడా ఒకటి భయపడిపోయి పారిపోతారు, 2 ఎదురు తిరుగుతారు. ఆ 2 జరిగినాయి. భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చారు, కానీ తను ఏమైతే అనుకున్నారో దాని ప్రకారంగానే నిలబడ్డారు. అందుకని ఈరోజు ఇక్కడ మనం అందరం కూర్చుని ఆయన గురించి మాట్లాడుకునే సందర్భం ఉంది. అదే పరిస్థితుల్లో ఒక ఉద్యమాన్ని ఇది కొంతమందికి బాధ పెట్టచ్చు, లేదా కోపం రావచ్చు, లేదా ఇంకేదన్నా అవ్వచ్చు. నేను అత్యంత దగ్గరగా ఈ ఉద్యమాన్ని చూసిన వ్యక్తిగా నేను అనుకుంటుంది ఏంటంటే, ఉద్యమం పెరగటం వేరు, చీలటం వేరు. చీలటం అంటూ జరిగితే అది రకరకాల పంధాలకి వెళ్ళిపోతుంది. అది దానిలో డబ్బు ఇంపార్టెంట్ అవుతుందా, లేదంటే పరపతి ఇంపార్టెంట్ అవుతుందా, లేదా సీట్ అంటే ఆ పదవి ఇంపార్టెంట్ అవుతుందా, వీటన్నిటినీ కూడా దాటుకుని నిలబడితేనే ఏదైనా సరే ఉద్యమం ముందుకెళ్తుంది. అలా కాకుండా భారత నాస్తిక సమాజం అనేది అసలు దట్ సౌండ్స్ వెరీ గుడ్ సౌండ్స్ అనమాట. భారత నాస్తిక సమాజం ఎంత పెద్ద పేరు అది. దాన్ని రకరకాల కారణాల వల్ల దాన్ని మళ్ళీ 2గా విడగొట్టుకోవటం, దాన్ని 3గా శాఖలు విడిపోవటం వేరు, ఉన్న ఆ ఆర్గనైజేషన్ విడిపోవటం వేరు. ఒకళ్ళు చూస్తేనేమో అంటే నేను స్టేటస్లో చూస్తుంటాను, నాకు కొంతమంది పంపిస్తుంటుంటారు, వాళ్ళు నాకు పంపిస్తుంటారు, మేము భారత నాస్తిక సమాజం పేరు మీద పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం, వరంగల్లో కండక్ట్ చేస్తున్నాం, లేదంటే ఇంకెక్కడ కండక్ట్ చేస్తున్నాం అని అనుకుంటా. ఇదేంటి అదే సైమల్ టైంలో ఇంకేదో వస్తుంది, 2 ఒకేలాగా ఉంటాయి. ఇదేంటి వీళ్ళు ఒకలాగా వాళ్ళు ఒకలాగా చేస్తున్నారేంటి, అయితే 2 వేరా, ఓకే ఏంటిది ఇది. ఎప్పుడైనా ఉద్యమం ఎదగటంకి శాఖలు పనిచేస్తాయి, కానీ ఇలాగ చీలిపోతే వీళ్ళలో వీళ్ళు మనం కొట్టుకోవడం తప్ప ఉపయోగం ఏముండదు, ముందుకు వెళ్ళదు. మనం ఏమనుకున్నామో మన పందా ఏదో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కష్టం అవుతుంది. దానిలో రకరకాల కారణాలు అవ్వచ్చు. నేను చెప్పినట్టుగా డబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పరపతి అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, లేదా కొంతమందిని నోన్ పీపుల్ని తీసుకుని సపోర్టివ్ అవ్వచ్చు, లేదా కొంతమంది ఎగెనిస్ట్ అవ్వచ్చు, లేదా మైండ్ సెట్ డిఫరెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఓవరాల్గా సిద్ధాంతం ఒకటే కదా. ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు అయితే చక్కగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదన్నా
మామూలు అయిపోవాలి. లేదనుకుంటే కనుక ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకునే పరిస్థితి అనేది దానికి బయట ఇంకొకటి ఎవడైతే ఉన్నాడో వాడికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చూసి వీళ్ళిద్దరూ తన్నేసుకుంటున్నారు ఇక్కడ, వీళ్ళంటే మనకంటే చెప్పొచ్చారంటే ఇంకా మళ్ళీ అనే లెక్కకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. అది నేను చూశాను, నేను ఎన్నో సంవత్సరాలు. నేను జయగోపాల్ గారితో కూడా అన్నాను నేను, సార్ ఏంటి సార్ ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అని అంటే, అది కొద్దిగా అలా అయిపోయింది, అలా అయ్యింది అని అన్నారు. అలా అవ్వటం మంచిది. ఇప్పుడు అంత పెద్ద ఆయనతో నేను అలా అవ్వటం మంచిది కాదని నేను చెప్పలేను నేను, ఎందుకంటే ఆయన స్థాయికి నేను మాట్లాడేది కాదు. చాలా క్లోజ్గా, ఎంత క్లోజ్గా ఉన్నా కొన్ని విషయాలు నేను మాట్లాడలేను. బట్ మా ఫాదర్తో నేను చాలా డిస్కస్ చేశాను ఆ విషయాలు. ఏంటి నాన్న ఇది ఇలాగ అయిపోయిందంటే, ఏం చేస్తాం, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంటారు కదా. ఒకళ్ళ పందానికి ఒకరికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నచ్చకపోవచ్చు, అందుకని పక్కకి వెళ్ళిపోతారు. మరి దానివల్ల బలహీనం అవుతుంది కదా. అవుతుంది గ్యారంటీగా. అందుకనే ఎంత లిమిట్స్ ఉన్నాయో అంత లిమిట్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకనే మా ఫాదర్ ఏ రోజు దేనిలోనూ మెంబర్ కాదు ఆయన. అందరూ అనుకుంటారు ఈయన మా సిపిఎం మెంబర్ అని, కాదు. సిపిఐ అనుకుంటారు, కాదు. మా మావోయిస్టులు అనుకుంటారు ఈయన మావోడు, ఎందుకంటే తరిమిళ్ళ నాగిరెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, కాదు. భారత నాస్తిక సమాజంలో కూడా ఆయన ఏ రోజు మెంబర్ కాదు, దేనిలోనూ మెంబర్ కాదు. ఇండివిజువల్ ఫైటర్, ఇండివిజువల్ రైటర్. జయగోపాల్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, సరే ఇది ఫ్యూచర్ వెళ్ళే కొద్దీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఇండివిజువల్గానే ముందుకు తీసుకెళ్ళాలి. 10 మందిని పెట్టామంటే దానిలో ఎవడో ఒక్కడ కనుక తేడా పడ్డాడంటే మిగిలిన 9 మంది డిస్టర్బ్ అవుతారు కదా అని. లేదు నెమ్మదిగా చూసుకుంటాను నేను అనేవారు. అలా 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 బి సాంబశివరావు గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, తెలుసు. నేను అన్నది ఎక్కడికి వెళ్ళిపోయారంటే నాకు టచ్లోనే, నేను అన్నది ఎందుకు దీని నుంచి పక్కకి వెళ్ళిపోయారో మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కర్తవ్యం ఏంటంటే, ఎలాగైతే కొన్ని దగ్గర 70-80 ఏళ్ళు 100 పైన ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన సంస్థ ఎలాగైతే నెమ్మదిగా నెక్స్ట్ జనరేషన్ని పెంచుకుంటూ వెళ్తుందో, అలాగే మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్కి మనం అందిలేకపోతున్నాం. అదే శ్రీరామమూర్తి గారు, అదే మనుషులు, వాళ్ళే తప్ప నెక్స్ట్ జనరేషన్ కనపడట్లేదు. నెక్స్ట్ జనరేషన్లోకి మనం బలంగా వెళ్ళాలి అంటే ముందు మనకున్న కొద్దో గొప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ప్రతి చోట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, లేకుండా అసలు ఎక్కడా ఉండదు. దానిలో నుంచి మనం బయటికి వెళ్ళి మనం ఆ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయటం అనేది మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది కోపం రావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం ఏం చెప్పదలుచుకున్నామో సూటిగా చెప్పటం అనేది ఒక పద్ధతి. వాళ్ళు ఎలాగైతే స్లో పాయిజన్ రూపంలో ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తారో అలాగే మనం కూడా చేయటం అనేది ఈరోజు మనకు అవసరం. అది పాటల రూపంలో, ఇందాక పాటల రూపంలో పాడారు, తర్వాత పాంప్లెట్స్ రూపం, ఇంకోటి ఏదన్నా కానీ ఎలా ఉండాలంటే 4 సార్లు పొద్దున్నే 5 గంటలకు లేవగానే మనకి తెలియకుండానే శుక్లాం భరధరం అని చెప్పని మనకి తెలియకుండా నేనేస్తుంటాం. అది మనకి ఇష్టం లేకపోయినా మనం పాడేస్తుంటాం. దాని అర్థం ఏంటో తెలియపోయింది. అంటే కొన్ని ఏళ్ళగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రేడియోలో వేసేస్తానే ఉంటాడు. విని అది దాని అర్థం తెలియకపోయినా 2 ఏళ్ల పిల్లోడు కూడా ఇప్పుడు ఈ రీల్స్లో మా బాబు చూడండి ఎలా పాడుతున్నాడు అంటే అది శుక్లాం భరధరం అని చెప్పని అంటుంటాడు. దాని అర్థం తెలియదు. అలాగే మనం కూడా అంత ఇంజెక్ట్ చేయగలిగిన సిచ్యువేషన్ వస్తేనే, ఆలోచన లేకుండా ఎవరూ లేరండి. నేను దాని వరకు మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందరికీ ఆలోచన, ఈ పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 70% మంది దగ్గర ఇండియాలో ఉన్నారు. కానీ సరైన లీడ్ దొరకట్లేదు అన్ని చోట్ల కూడా. ఆ లీడ్ దొరికి దాన్ని అది కనెక్ట్ అవటం అంటాం, అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని ఓన్ చేసుకుంటారు, దానిలోకి వెళ్ళటానికి ఉంటారు. ఇక్కడికి వస్తున్నాం, 9వ తారీఖు వచ్చాం, 2 గంటలు కూర్చున్నాం, మాట్లాడేసాం, వినేసాం, చప్పట్లు కొట్టేసుకున్నాం, వెళ్ళిపోయాం. మళ్ళీ మామూలుగా మన పని మనం వచ్చేసుకున్నాం, మన రీల్స్ మనం చూసేసుకున్నాం, మన ఇది మన ఇన్స్టాగ్రామ్లో మనం చూసేసుకున్నాం. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఒక అరగంటన మనం స్పెండ్ చేసి దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఒకప్పుడు ఏదైనా ఒక చిన్న పార్టీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలంటే ఒక టీడీపీ సెంటర్కి వెళ్ళాలి, లేదా మనం తయారు చేయాలి, ఒక చిన్న వీడియో తయారు చేయాలి, ఎన్ని బోల్డ్లు ఉండే. ఇప్పుడు అలా ఏం కాదు కదా. మనకి చాలా ఈజియెస్ట్ వేలో వాట్సాప్లో వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి, ఫేస్బుక్లో వచ్చినాయి, ఇన్ని వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలాగ మనం ముందుకు తీసుకెళ్లాలనే దానికి
ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం. ఒక 10, 15, 20 రీల్స్ చిన్న చిన్నవి తయారు చేసుకొని ఇవ్వగలిగితే, ఇప్పుడు ఈ రోజున్న ఏఐ టెక్నాలజీలో ఒకటి గనక 20 సెకండ్స్ చూసాడంటే అదే రీల్ వచ్చేస్తుంది మళ్ళీ. అదే టైప్ రీల్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే ఎక్కడెక్కడ వరంగల్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, రకరకాల వాళ్ళకి చేతనైనంత వరకు ఇవన్నీ చేసుకుని ఒక 20 రీల్సో, 30 రీల్సో, 10 సెకండ్స్, 15 సెకండ్స్. ఈరోజు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనమే సెల్ఫీ తీసుకుని మనం వీడియో చేసేయచ్చు. లేదా ఎవరితోనైనా చూపించి ఇట్లా మాట్లాడుతుంటే ఇంకోటి ఎవరైనా వీడియో తీసి చేసేయచ్చు. వాటన్నిటినీ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం. ఎక్కువసేపు కాదు. ఈరోజు 2 మినిట్స్ వీడియో కూడా చూడటానికి ఎవరు రెడీగా లేరు. 20 సెకండ్స్, మ్యాక్సిమం 30 సెకండ్స్. ఈ 30 సెకండ్స్ వీడియో మనం చేయగలిగితే ముందు 10 సెకండ్స్ క్యూరియాసిటీ పెంచి, నెక్స్ట్ 20 సెకండ్స్ లేదా 15 సెకండ్స్, దాని తర్వాత 30 సెకండ్స్. అలాగా కొన్ని వీడియోస్ అసలు ఏంటి, అసలు భారత నాస్తిక సమాజం అంటే ఏంటి, మనం ఏమనుకుంటున్నాం, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు వచ్చు. నేను ఈ మధ్య ఒక 1 or 2 ఇయర్స్లో కొన్ని చూశాను. నేను అన్నెసెసరీ టాపిక్స్ మాట్లాడి అందరినీ తిట్టించారు. పేర్లు అనవసరం, నేను ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళు వస్తారో లేదో నాకు తెలియదు కూడా. ఏదో పేర్లు అనవసరం మనకి. ఏదేదో మాట్లాడేయటం, సంబంధం లేని విషయాలు మాట్లాడతాం, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడతాం, నిల్ నాలెడ్జ్తో మాట్లాడతాం. అది అవతలోడికి ఛాన్స్ ఇవ్వటం. ఇప్పుడు తంత్రాలు చేసేవాడికి వాడికి సబ్జెక్ట్ ఏమి ఉండదు. వాడి అమ్మ అక్క అలీ తిట్టడం తప్ప ఇంకేం ఉండదు. మనం ఏదన్నా అన్నామంటే వాడు దాని మీద ఎరగ తీసుకుని పడిపోతాడు. స్టూడియోలో తిట్లు తినేయటం, దాంతో భయపడిపోతాం. ఇలా కాకుండా అసలు సబ్జెక్ట్ ఏంటి, భారత నాస్తిక సమాజం, దాని సబ్జెక్ట్ ఏంటి, దాన్ని నెమ్మదిగా ఒక 20 సెకండ్స్ వీడియో, 30 సెకండ్స్ వీడియో, ఇలాగ మనం చేసుకుంటూ వెళ్ళి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ జనరేషన్కి మనం విత్ మీడియా రూపంలో, విత్ ఆడియో రూపంలో, విత్ వీడియో రూపంలో మనం ఇవ్వటం అవుతుంది. పోనీ ఆ వీడియో రూపంలో మనిషిని చూస్తే కొద్దిగా భయం అనిపిస్తుంది అనుకుంటే కనుక ఒక చిన్న బొమ్మ పెట్టేసి భారత నాస్తిక సమాజం అనేది ఒక పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేసి, వాయిస్ ఓవర్లోంచి కూడా మనం చెప్పుకోవచ్చు కదా, భారత నాస్తిక సమాజం మేము చేస్తుంది ఇది. ఇప్పుడు ఇక్కడ కింద ఒక చిన్న పోస్టర్ వేశారు. ఆ పోస్టర్లో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. అవతల ఎంత నెగిటివ్ వస్తుందో దానికి తగ్గట్టుగా మనం పాజిటివ్ని కొట్టడానికి రెడీ కాకపోతే నెగిటివే మొత్తం టోటల్ 98% కూడా బ్రెయిన్లోకి ఎక్కేస్తే ఆ 2%లో మనం చేసేది ఏం లేదు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. వీలున్నంత వరకు ఇంకా మళ్ళీ పుస్తకాలే పెట్టాలి, ఇంకోటే చేయాలి, ఎన్ని కాదు. చాలా కొత్త పందాలు వచ్చినాయి, కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఆ టెక్నిక్స్లోంచి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ప్యూట్ అనే టాక్ లేకుండా మంచి మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్తే చాలు. తులసి చందు అని చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ ఆవిడ ఉన్నారు. స్టార్ట్ చేసినప్పుడు అంత పెద్దగా ఆవిడకి ఎవరు కూడా లేరు వ్యూయర్స్. ఈరోజు ఎంతమంది ఉన్నారు? చంపేస్తామన్నారు ఆవిడ కొన్ని చేసిన దానికి. అవన్నీ వస్తూనే ఉంటాయి. ఏదో రోజు చచ్చిపోతాం. అంత మరీ చంపేస్తానంటే వచ్చేసేసి గొడ్డలు తీసుకుని, కత్తి తీసుకుని పొడిచేసి అంత దమ్ముదేరు సినిమాలో లాగా ఎవరికి లేదు. ఉన్న మాట్లాడతారు, రా చూసుకుందాం అంటే రాడాడు ఎవడైనా కానీ. సో అలా మనం కొద్దిగా ముందుకెళ్ళటం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. ఆయన చేసిన కృషి కానీ, లేదా ఆయన తీసుకున్న పందా కానీ, వీటన్నిటిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో, ఫ్యామిలీ ఎంత కృషి చేసిందో, అలాగే బయట నుంచి ఇది నా ఫ్యామిలీ, జయగోపాల్ గారు మా ఫ్యామిలీ అని అనుకుని చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు. హైదరాబాద్ ఇన్ సెన్స్ తెలంగాణ ఏరియాస్ నుంచి, అలాగే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉంటారు. మొత్తం ఒకళ్ళకొకళ్ళు సింక్రనైజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం అనేది మంచిది. అట్లీస్ట్ ఆయన రాసిన పుస్తకాల్లో నుంచి, ఇప్పుడు క్రైస్తవ బానిసత్వం పుస్తకం ఉంది, దానిలో ఒక చిన్న పేరాని మనం చదివేసేసి దాన్ని పెట్టేసినా సరిపోద్ది కదా. బుక్ ఈరోజు తీసుకెళ్ళి చదవడానికి ఎవరికి ఓపిక రావట్లేదు, చాలా తక్కువైపోయింది రీడింగ్. జస్ట్ ఊరినే అలా తిప్పేసుకుంటున్నారు అంతే. దాన్ని మనం చేయొచ్చు. లేదు ఇంకో బుక్ ఉంది, మహాభారత యుద్ధం చారిత్రకమా కాల్పనికమా, దానిలో కొన్ని ఇంపార్టెంట్, అంటే ఎంత కష్టపడి రాసినవి దానిలో చిన్నవి ఒక 10 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ మాట్లాడితే ఎంతసేపు అవుతుంది, 20 సెకండ్స్ వస్తాయి. అలాంటిది నెమ్మదిగా చేసుకుని అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ కూర్చుంటే మనకేం డబ్బులు అక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు చాలామంది డబ్బుల కోసం చేస్తుంటారంట. డబ్బులు మనకేం అక్కర్లేదు. యూఎస్ పెరిగి చదివి ఇదే అని చెప్పిన ఆలోచించగలిగిన తత్వానికి వెళ్తే చాలు. ఇది కరెక్టేనేమో కదా, అట్లీస్ట్ మనం డౌట్ క్రియేట్ చేస్తే చాలు. ఇప్పుడు ఆయన్ని ఇంట్లో ఫాదరు మదరు ఈ పందా గురించి ఆలోచిస్తే కొట్టారు, తన్నారు, చెవి మీద కొడితే చెవి పని చేయలేదు. మా ఫాదర్ది అంతే.
మా ఫాదర్ చెప్పారు, మా నాన్నమ్మ పక్కా సనాతనవాది. ఎంత సనాతనవాది అంటే ఇంట్లో అసలు ఏదైనా సరే ముందు దేవుడికి దండం పెట్టుకోకుండా చేసేది కాదు. మరి అలాంటి ఆవిడ కడుపున పుట్టిన ఆయన 7 ఏళ్ళు 8 ఏళ్ల వయసులో గుడికి వెళ్ళి రోజు అది గుడికి తీసుకెళ్ళేదంట. ఆ గుడికి వెళ్తుంటే కింద కొంతమంది ఏమో కూర్చునే వాళ్ళు అంట, లోపల ఒకడు ఉండేవాడు, వాడిని పూజారు అంటారు. వాడు ఏదో పెట్టేవాడంట, వచ్చి బయటకు వచ్చిన తర్వాత కింద అక్కడ కూర్చుని ఇంత కొబ్బరి ముక్క తినేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళేదంట. మళ్ళీ తీసుకెళ్తుంటే ఒకరోజు అడిగారంట, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరు పెడతారు ఆ కొబ్బరి ముక్క అని. మాట్లాడబోకని చెప్పని కొట్టిందంట మా నాన్న. ఎందుకు కొట్టావు నన్ను? రోజు కూర్చుంటూనే ఉన్నారు, అక్కడ రోజు అతను ఉన్నాడు, అతను మనకి పెడుతున్నాడు. లోపలికి వెళ్తే వీళ్ళు లోపలికి రావట్లేదు, వీళ్ళకి ఎవరు పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు అంటే 8 ఏళ్ల వయసులో తీసేసిందంట మా నాన్నమ్మ. దానిలో నుంచి ఆయన భయపడిపోయలేదు. ఎందుకు 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 అన్న దాని మీద ఆ నెక్స్ట్ నుంచి ఆయన నీ గుడికి వెళ్ళడం రాదని చెప్పిన అడ్డం తిరిగిపోతే కొట్టేదంత లాక్కెళ్ళేదంట. అయినా సరే వెళ్ళేవాడు కాదంట ఆయన. దానిలో నుంచి వచ్చిన ఒక ఆలోచన 8 ఏళ్ల వయసులో. ఆ తర్వాత నెమ్మదిగా ఇక ఆయన పండితుడు అయిపోయాడు. ఊరినే చెప్తే కుదరదు, ఏం చెప్పాలి, సాంస్క్రిట్ చదవాలి. ఎందుకంటే మొత్తం దొంగతనం అంతా సాంస్క్రిట్లోనే ఉంది. ఆ సాంస్క్రిట్ చదివి, ఇంగ్లీష్ చదివి, అంబేద్కర్ని చదివి, మొత్తం దానిలో నుంచి రాసుకుంటా వచ్చి మొత్తం టోటల్గా అది ఒకటి ఏడుకొండలవాడ గోవింద చంపేయడానికి సిద్ధపడ్డారు. ఊళ్ళోకి సోమలో వారు ఏం చేశారు, రిలీజ్ అవ్వగానే చంపేయడానికి సిద్ధపడ్డారు. నరబలి చంపడానికి వచ్చారు. దాదాపుగా ఎన్నిసార్లు ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని అటెంప్ట్స్. నేను 3 ఏళ్ల పిల్లని, 5 ఏళ్ల పిల్లని, ప్రతి 2 ఏళ్ళకి ఒక్కొక్క ఎపిసోడ్ అయ్యేది. ప్రతి 2 ఏళ్ళకి ఒక్కొక్క ఎపిసోడ్. అయినా సరే వాటికి ఏది భయపడకుండా ముందుకు వచ్చారు. 30 పుస్తకాలు, ఇంకొక దగ్గర ఇంకో 30 పుస్తకాలు పుస్తక రూపంలో ప్రింట్ అవ్వకుండా ఉన్నాయి. అంత లెవెల్కి వాళ్ళకి తెలిసింది అదే. భయపడలేదు, చావుకు భయపడలేదు, దేనికి భయపడలేదు. వాళ్ళు అనుకున్న దాన్ని కరెక్ట్ సబ్జెక్ట్ పెట్టి చేసుకుంటూ వెళ్ళారు అంతే. మొత్తం ఒక 30 పుస్తకాలు 30 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో రాసిన ఏకైక కవి ఎవరు ఉన్నారంటే ఆయనే. కానీ మనకెందుకు, మనకేమన్నా శాల్వాలు కావాలా, ఇంకోటి కావాలా? వేమనకి ఏమి ఇచ్చారు ఎవరైనా? వేమన్ని ఎవరు మావోడని ఎత్తుకున్నారు? ఎవరు ఎత్తుకోలేరు. ఈరోజు వేమన లేకుండా కొత్త చరిత్ర లేదు, కొత్త కవిత్వం లేదు, మామూలు మనిషి మాట్లాడుకునే కవిత్వం లేదు. వేమన ఎన్నో కాల్చేశారు అప్పట్లో, అయినా సరే ఇంకా బతికినాయి. అలాగే ఈ జనరేషన్ ఇప్పుడు వీళ్ళు రాసినవి కూడా మనిషి ఉండకపోవచ్చు, మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు. అది శరీరం, ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ టు డై అనేది వెళ్ళిపోతుంది. కానీ దానిలో నుంచి వాళ్ళు ఇచ్చిన దానిలో నుంచి కంపల్సరీ మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి మనం పేరెంట్స్ మన ఫ్యామిలీకి ఎంత ఇప్పుడు మా ఇంట్లో ఉన్న నేను ఒక్కడనే, మా నాన్నగారి ఇంట్లో ఉన్న నలుగురిలో ఒకళ్ళు 3 బాగా పూజిస్తారు, ఒకళ్ళు ఈయన పక్క నాస్తికుడు. అలాగే ప్రతి కుటుంబంలోనూ అలాగే ఉంటారు. రవి చూపించినంత ఇంపార్టెన్స్ ఇంకోళ్ళు చూపించకపోవచ్చు, కానీ అది వాళ్ళ ఆలోచన విధానం. దాన్ని మనం తప్పుపడటానికి లేదు, దాన్ని మనం ఎస్ చెప్పడానికి లేదు. వాళ్ళ ఆలోచన విధానం. రవి ఎందుకు అంత నిలబడ్డాడు? రవికున్న ప్రెషర్స్కి, రవికున్న వర్క్ ప్రెషర్కి నేను చాలాసార్లు అంటాను, రవి నీ ఆరోగ్యం చూసుకో. ఇవన్నీ ఒక ఎత్తు రవి, ఆరోగ్యం ఒక ఎత్తు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చెప్పగలం, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, స్ట్రెస్ అవ్వద్దు. ఎనీథింగ్, ఎనీ సపోర్ట్, ఎనీ టైం. వి బోత్ ఆర్ వెరీ గుడ్ అంటే అది ఎలా చెప్పాలి, మా బంధం అనేది అది మా 2 కుటుంబాలకే తెలుసు. ఇక నేను జయగోపాల్ గారిని నేను చాలా ఓన్గా నా 7 ఏళ్ల వయసు నుంచి చూశాను. నేను ఆయన చేయి పట్టుకుని రిక్షా ఎక్కించుకొని పంపించేవాడిని వెళ్ళేటప్పుడు. ఉదయ్ భాస్కర్ ఎలా చదువుతున్నా? బాగా చదువుతున్నాను. ఆ వయసు నుంచి తెలుసు నాకు. అలాగే మా ఫాదర్కి శారదమ్మ, అమ్మ ఎలా ఉన్నావు అని అడిగేవారు నాన్న. ఇంటికి వస్తే జయగోపాల్ గారు, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందండి, జాగ్రత్త, ఆరోగ్యం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఏమి రాసినా ఏమి చేసినా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీకి. సో అట్లాగే వీళ్ళున్నంత వరకు ఫ్యామిలీ మెంబర్స్గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆగిపోతే మనమే ఆగిపోతాం. జయగోపాల్ గారి ఫ్యామిలీకి చెప్తున్నాను నేను, ఆగిపోతే పుస్తకాలు అక్కడితోనే ఆగిపోతాయి, ఆయన ఆలోచనలు అక్కడితోనే అయిపోతాయి. ఏదో ఒకటి చేసినా ముందుకు తీసుకెళ్ళండి. దానికి బయట నుంచి ఉన్న ఈ భారత నాస్తిక సమాజం మెంబర్స్లు చాలామంది ఆయనని అత్యంత ఆప్తులుగా ఫీల్ అయ్యే చాలామంది యంగ్స్టర్స్ని చూశాను నేను. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి
మీకున్న పనులన్నీ మీరు చేసుకుంటానే కొద్దిసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చూడండి. నాకు ఫస్ట్ టైము నేను ఇలా వచ్చి ఇలా మాట్లాడతాం అనేది, ఇంత టైంలోనే మాట్లాడాలనే రిస్ట్రిక్షను ఉండదు కదా అని చెప్పని కూడా అడిగాను నేను. ఎందుకంటే నాకు కొద్దిగా విపులంగాను వివరంగా మాట్లాడే అలవాటు నాకు. ఏదో 2 నిమిషాలు మాట్లాడి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోలేను నేను. అందుకని అన్నీ చెప్పాను. దీనిలో కొంతమందికి ఏదన్నా బాధ పెట్టున్నా కష్టపెట్టున్నా నేను చేయగలిగింది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను నేను. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో చేయండి. కానీ అమ్మా స్వప్న, ఇంకా నీ బాధ్యత అయిపోలేదు. అదృష్టం కొద్దీ నీ హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్. సో దీన్ని ఇక్కడ ఆపొద్దు. ఇంకా నా పని అయిపోయింది, నేను ఇక్కడ అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు ఒక బాబు పుట్టేశారు, నేను ఇంకేం అలా ఏం కాదు. నువ్వు ఎనీ టైం అయితే మనవరాళ్ళ కన్నా వస్తుంది, లేదంటే నెక్స్ట్ జనరేషన్ కన్నా ఆ తెలివితేటలు వచ్చేస్తాయి, ఆ బ్రెయిన్ వచ్చేస్తుంది. దాన్ని మనం ఎంత షార్ప్ చేయగలం అన్న దాని మీద వాళ్ళు పెరుగుతారు. చిన్నతనం నుంచే వాళ్ళకి నువ్వు ఆ బీజం వేస్తే ఏది చెప్పద్దు, ఇది మంచి ఇది చేయడం చెప్పద్దు, చూపించు ఇది అని చెప్పు. వాళ్ళే నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు, క్వశ్చన్ వేస్తారు. ఎన్ని క్వశ్చన్లు వేస్తే నువ్వు అంత హ్యాపీ ఫీల్. క్వశ్చన్ వేసిన దగ్గరే నెక్స్ట్ లోపల నుంచి బ్రెయిన్ నుంచి బయటకు వస్తుంది. చిన్నతనంలోనే మనం వెయ్యాలి. దయచేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చూడండి. నాకు ఈ అవకాశం యాక్చువల్గా నాకు రావడానికి కుదరలేదు. రవి అసలు ఒప్పుకోలేదు, సునీత గారు అసలు ఒప్పుకోలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని అంటే నాకున్న కొన్ని పనులు కూడా నేను పక్కన పెట్టుకుని బయలుదేరి వచ్చాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే కనుక దయచేసి ఎవరు ఏమనుకోరు.